మిత్రులారా నమస్తే. నేను మీ చిత్తలూరి. వెల్కమ్ బ్యాక్ టు మీ చిత్తలూరి పోయిటరీ వ్లాగ్స్ అండ్ మీ చిత్తలూరి పోయిటరీ షార్ట్స్. సో ఎప్పటిలాగే గత వారం మనం పల్లె అనేటువంటి సబ్జెక్ట్ను అవసరంగా ఇచ్చుకున్నాము. ఆ అవసరం మీద ఎప్పటిలాగే మిత్రులు మన హైకో కాలేజ్ వాట్సాప్ గ్రూపులో తమ అద్భుతమైనటువంటి హైకులతో ముందుకొచ్చారు. కాకపోతే హైకులు ఇంకాస్త రీఫైన్మెంట్తో వస్తే ఇంకా బాగుండేది నాకు అనిపించింది. ఎప్పుడైనా మనం మునుపటి కంటే కూడా ఇంకా బాగా రాయాలి అనేటువంటి ఉత్సాహంతో రాసినట్లయితే మీ నుంచి చాలా అద్భుతమైన హైకులు వస్తాయి. అఫ్కోర్స్ ఒకసారి బాగా రాకపోవచ్చు, ఒకసారి బాగా రావచ్చు. సో బట్ వెదర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ దట్ ఆర్ నాట్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్. సో కమింగ్ టు దిస్ గ్రూప్, ఫస్ట్ మరి మీ చిత్తలూరి రాసినటువంటి అదే అంశం మీద మీ చిత్తలూరి రాసినటువంటి హైకుతో మీ ముందుకు వస్తున్నాను. మనిషిగా నన్ను నేను మరిచిపోయినప్పుడల్లా మా ఊరిళ్ళొస్తాను. మనిషిగా నన్ను నేను మరిచిపోయినప్పుడల్లా మా ఊరిళ్ళొస్తాను అంటాడు చిత్తలూరి. అంటే మొదటి పాదములో మనిషిగా నన్ను నేను, మరి మనిషిగా నన్ను నేను ఆ తర్వాత ఏమిటి అనేటువంటి క్యూరియాసిటీ మనకు కనిపిస్తుంది. రెండవ లైన్లో మరిచిపోయినప్పుడల్లా అంటాడు. అంటే మనిషిగా నన్ను నేను మరిచిపోయినప్పుడల్లా అంటే నేను మనిషిని అనేటువంటి స్పృహలో లేకుండా పోతున్నప్పుడు, అసలు నేను మనిషిగా ఉండాల్సిన లక్షణాలతో ఉండలేకపోతున్నప్పుడు, నన్ను నేను మరిచిపోతున్నప్పుడు, నా ఎగ్జిస్టెన్స్ను నేను గమనంలో పెట్టుకోలేకపోతున్నప్పుడు, మరి అప్పుడు ఏమవుతుంది అనేది మూడవ లైన్లో మనకు రివీల్ అవుతుంది. అక్కడ అంటారు మా ఊరెళ్ళొస్తాను అని. అంటే మనిషిగా నన్ను నేను మరిచిపోయినప్పుడల్లా మా ఊరెళ్ళొస్తాను అంటే మళ్ళీ నేను మనిషిని అంటే నా లక్షణాలు ఏమిటి, నా స్వభావం ఏమిటి, మనిషిగా నా బాధ్యత ఏమిటి, నేను ఎట్లా ఆలోచించాలి, ఈ సమాజంలో మనిషిగా నేను ఒక ఔన్నత్యాన్ని ఎట్లా సంతరించుకోవాలి, అసలు మనిషి చేయాల్సినటువంటి ప్రాథమిక అవసరాలు ఏమిటి, మనిషికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు ఏమిటి, అసలు మనిషిగా మనం ప్రవర్తించాల్సిన అవసరం ఎట్లా ఉంటుంది అనే విషయాలన్నీ కూడా నా స్పృహలోకి వస్తాయి ఎప్పుడు మా ఊరు వెళ్ళినప్పుడు. అంటే ఊరిలో మనిషిలాగా బతకగలిగేటువంటి అవకాశం ఊరిలో ఉంటుంది. అంటే మానవ సంబంధాలన్నీ కూడా అంత అద్భుతంగా ఉంటాయి అని మనం పట్టణంలో నగరం తెలుసుకున్నప్పుడు ఇవాళంతా నగర జీవనం అయిపోయింది. నగరంలో జీవిస్తున్నటువంటి మానవుడు పచ్చని ప్రకృతి మధ్యలో జీవించేటువంటి మానవుడికి ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు ఏమిటో అవన్నీ క్రమక్రమంగా కోల్పోతాడు. ఎందుకంటే నగర జీవనం అనేది చాలా యాంత్రికమైంది. అందుకే ఇక్కడ చిత్తలూరి తన కవి సమయంలో తన కోసం తను తలపోస్తూ మనిషి కోసం తలపోస్తూ చెప్పినటువంటి మంచి హైకుగా దీన్ని పరిగణించవచ్చు. అందుకే మనిషిగా నన్ను నేను మరిచిపోయినప్పుడల్లా మా ఊరెళ్ళొస్తాను అంటాడు. మరి వాళ్ళ ఒక చిత్తలూరినే కాదు, మనిషిగా ఆలోచించిన ప్రతి మానవునికి కూడా ఇలా అనిపిస్తుంది. ఎస్, మనిషిగా మనల్ని మనం మరిచిపోయినప్పుడు మన యాంత్రిక జీవనంలోంచి, మన నగర కాలుష్య జీవనంలోంచి ఒక్కసారి మన ఊరికి వెళ్ళొస్తే మనకు చాలా హాయిగా ఉంటుంది. మానవ సంబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు, కల్మషం లేనటువంటి అనుబంధాలు ఎట్లా ఉంటాయో అవన్నీ పల్లెలో మళ్ళీ మనకు మన అనుభవంలోకి వస్తాయి. మనం మనుషులుగా మారిపోతాం. కాబట్టి మనిషిగా మరి మనల్ని మనం మర్చిపోయినప్పుడల్లా మన ఊరి వెళ్ళి రావటం మంచిది అని చెప్పేసి ఇండైరెక్ట్గా ఒక గొప్ప మెసేజ్ కూడా ఈ కవిత్వంలో ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఇట్లా ధ్వన్యాత్మకంగా చాలా అద్భుతమైనటువంటి పోయిటరీ దీంట్లో ఆవిష్కరించబడింది. మరి చిత్తలూరిలో ఉన్నటువంటి చిత్తలూరి కవికి నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎస్, ఇక తర్వాత మన మిత్రులు రాసినటువంటి మరికొన్ని హైకుల్లోకి మనం వెళ్దాం. పట్నం మింగేసిన పల్లె పొలం వాచ్మెన్గా రైతు. పట్నం మింగేసిన పల్లె పొలం వాచ్మెన్గా రైతు అంటాడు. ఇక్కడ ఉందండి అసలైన విషాదం. పట్నం మింగేసిన పల్లె పొలాన్ని పట్నం మింగేసిందట. అంటే పట్నం తన విస్తరణలో భాగంగా పల్లెల్ని ఆక్రమించేసి మరి పల్లెలో ఉన్న పొలాలన్నీ కూడా పట్నంలో ఉన్న ఇళ్లలాగా మారిపోయిన సందర్భం. మరి పట్నంలో ఒక పెద్ద ఇల్లుగానో లేకపోతే ఒక ఫ్యాక్టరీలాగానో మారిపోయినటువంటి ఒక రైతు పొలం దుస్థితిని మనకు కళ్ళకడుతున్నాడు కవి ఇక్కడ. మరి అదే ఫ్యాక్టరీగా మారిపోయినటువంటి రైతు చేతిలోంచి లాక్కోబడినటువంటి పొలం లేదా రైతు అమ్మివేయబడినటువంటి పొలం, అక్కడ ఒక ఫ్యాక్టరీ మొలిచింది. ఆ ఫ్యాక్టరీ ఎదురుగా, ఆ మహాభవనం ఎదురుగా, ఆ మహా నిర్మాణం ఎదురుగా మరి అదే రైతు, ఆ పొలం హక్కుదారైనటువంటి రైతు వాచ్మెన్గా కూర్చోవలసిన పరిస్థితి.
ఎంతటి విషాదం అండి. అంటే నగరీకరణలో భాగంగా పచ్చని పొలాలు, పల్లెల్లో ఉన్నటువంటి ప్రకృతి అంతా కూడా మాయమైపోతుంది అనేటువంటి ఒక విషాద సందర్భాన్ని ఇక్కడ కవి అద్భుతంగా ఇక్కడ మనకు ప్రజెంట్ చేశారు. సో వండర్ఫుల్ అండి. ఐ రియల్లీ అప్రిషియేట్ రాజా రామవరు గారు. చాలా అద్భుతమైన పోయిమ్స్ రాస్తున్నారు మీరు. పట్నం మింగేసిన పల్లె పొలం, వాచ్మెన్గా రైతు. ఎంత గొప్పగా చెప్పారండి ఈ విషాదాన్ని. నగరీకరణలో పల్లెలు మాయమవుతున్న విషాద సందర్భాన్ని చాలా అద్భుతంగా అందంగా చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్ యూ వన్స్ అగైన్ సార్. ఇక దాదాపు ఈ ఒకే సిమెట్రీలో ఉన్నటువంటి మరొక పోయం, పల్లెను మింగేసిన కొండ చిలువ నగరం అంటారు దామరకుంట. పల్లెను మింగేసిన కొండ చిలువ నగరం. నగరం అట పల్లెను మింగేస్తుంది. నగరం ఎట్లా ఉందట కొండ చిలువతో కంపేర్ చేశారు. అంటే కొండ చిలువ మామూలుగా కొన్ని సాధు జంతువుల్ని తనకు ఆహారంగా ఉన్నటువంటి వాటిని తోచినటువంటి వాటిని మింగేసిపోతూ ఉంటుంది. మన నగరాన్ని కొండ చిలువతో పోలిక చేసి చెప్పారు కవి ఇక్కడ. సో నగరాన్ని కొండ చిలువతో పోలిక చేసి చెప్పడం అనేది ఒక కంపారిజన్. సో కాబట్టి మరి ఇది ఒక కంపారిజన్ తోటి ఒక పోలిక చేసి ఒక మెటాఫారికల్గా చెప్పినటువంటి పోయం ఇది. మరి నగరం కొండ చిలువ లాంటిది, తనకు ఎదురుపడిన పల్లెల్ని కుందేళ్ళలా మింగేస్తూ ముందుకు వెళ్ళిపోతుంది అనే మరో విషాద సందర్భాన్ని ఈ కవితలో దామరకుంట శంకరయ్య గారు చాలా అద్భుతంగా మరి చెప్పారు మనకి. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ మై డియర్ బ్రదర్, కీప్ ఇట్ అప్. ఇక మరొకటి, ఏడాదికోసారి పల్లెపాట నగరం పల్లెల నిర్మానుష్యం. ఏడాదికోసారి పల్లెపాట నగరం పల్లెల నిర్మానుష్యం. నేలపురి రత్నాజీ గారు. అంటే ఇక్కడ నేను 3వ లైన్లో పల్లెల అనేది యాడ్ చేశాను. ఎందుకంటే రెండవ లైన్లో పల్లెపాట ఉంది, అంటే పల్లె గురించి చెప్తున్నాం. 3వ లైన్లో కూడా పల్లె అని పెట్టినప్పుడు అక్కడ పల్లెకి ఇక్కడ మన 3వ లైన్లో ఉపయోగించిన పల్లెకి ఒక కాంట్రాస్ట్ ఏర్పడి తర్వాత ఒక సిమిలారిటీలోంచి ఒక కాంట్రాస్ట్ చూపిస్తున్నాం మనం. అంటే పారాడాక్సికల్గా అంటే ఐరనికల్గా కూడా అనుకోవచ్చు. కాబట్టి ఏడాదికోసారి పల్లెపాట అంటే ఏడాదికోసారి నగరం అంతా కూడా పల్లెకు ప్రయాణం అయిపోతుంది. ఇప్పుడు నాకు దాదాపు హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోతుంది. సంక్రాంతి ఆ టైంలో కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మరి ఆంధ్ర మిత్రులంతా మరి వాళ్ళ ఊళ్ళకు వెళ్ళిపోతూ ఉంటారు, ఆంధ్ర వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం నగరం నడిబొడ్డు వైపు ఒకసారి చూస్తే చాలా నిర్మానుష్యం కనబడుతుంది. రోడ్లన్నీ ఖాళీ అయిపోతాయండి. దాదాపు హైదరాబాద్ నగరం అంతా ఖాళీ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఆ సన్నివేశాన్ని తీసుకుని అద్భుతమైన కవిత్వం పండించారు ఇక్కడ నేలపురి రత్నాజీ గారు. 3వ లైన్ నగరం పల్లెల నిర్మానుష్యం అంటే పల్లెలు నిర్మానుష్యతకు, ప్రశాంతతకు, నిర్మానుష్యానికి ప్రతీకలుగా ఉంటాయి. మరి ఇప్పుడు నగరం మనకు ప్రశాంతంగా కనబడుతుంది. ఎందుకంటే ఈ జనం అంతా అక్కడికి పోయి ఊళ్ళ మీద పడిపోయారు కాబట్టి. అది కాంట్రాస్ట్. అందుకని ఇక్కడ నేను పల్లెల అని చెప్తే బాగుంటుందేమో అని నా ఉద్దేశంతో నేను అలా జస్ట్ అది మోడిఫై చేసి చెప్పాను. అఫ్కోర్స్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. సో ఎనీహౌ, ఏడాదికోసారి పల్లెపాట నగరం పల్లెల నిర్మానుష్యం. మరి పల్లెల్లో ఉన్నటువంటి ఆ నిర్మానుష్య వాతావరణం ఇవాళ నగరంలోకి వచ్చినట్టుంది. అంటే నగర జీవనంలోంచి కాస్త నగరం కూడా ఊపిరి పీల్చుకుంటుంది, ఈ జనం అటు వెళ్ళిపోయారు కాబట్టి అనే భావన కూడా కలుగుతుంది. ఎనీహౌ, అద్భుతమైన పోయం నేలపురి రత్నాజీ గారు. కంగ్రాట్స్, వండర్ఫుల్. ఇక మరొకటి, పల్లె హత్య చేయబడింది ప్రాజెక్టు కోసం. పల్లె ఆత్మహత్య చేయబడింది అని కూడా అంటారు మరి ఆర్ఎం భాస్కర్ బాబు గారు. నాకెందుకు హత్య చేయబడింది అన్నప్పుడు పల్లెని ఎవరు హత్య చేస్తారు? పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, కార్పొరేట్ కంపెనీసు పల్లెల్లోకి వచ్చి తమ ప్రాజెక్టులతోటి అక్కడ ఒక నిర్మాణం చేపట్టినప్పుడు నిజంగా అక్కడ ఉన్నటువంటి పల్లె కూడా విధ్వంసం అవుతుంది. అంటే ఒక రకంగా పల్లె హత్య చేయబడుతుంది అనేది ఎందుకో నాకు స్ఫురణలోకి వచ్చింది. ఆత్మహత్య చేయబడింది అనడం కంటే హత్య చేయబడిందంటే ఇంకాస్త బలంగా ఉంటుందేమో. అఫ్కోర్స్ పల్లె కూడా తాను ఆత్మహత్య చేసుకోవడమే కావచ్చు, కానీ అంటే ఏదో ఒక ఆశపడి కార్పొరేట్ కంపెనీస్ మనకి ఏదో కట్టబెడతాయి అనేటువంటి అమాయకత్వంలోంచి ప్రజలు కూడా ఒకసారి తన సమ్మతిని తెలియజేస్తూ మరి ఫ్యాక్టరీలకు దారాదత్తం చేస్తారనే ఊహలోంచి మరి కవి అట్లా ఆత్మహత్య అనొచ్చేవో. కానీ హత్య చేయబడింది అంటే మరి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా జరిగేటువంటి విధ్వంసాన్ని బాగా మనం చూపించినట్టు అవుతుంది అని చెప్పేసి నాకు అనిపించింది. ఎనీహౌ, మంచి పోయం. పల్లె హత్య చేయబడింది ప్రాజెక్టు కోసం, ఆర్ఎం భాస్కర్ బాబు గారు. ఐ రియలీ అప్రిషియేట్ సార్, బ్యూటిఫుల్ పోయం. చిత్తలూరి పోయట్రీ వ్లాగ్స్, అట్లాగే మీ చిత్తలూరి పోయట్రీ షార్ట్స్. Don't forget to support these 2 channels because I want your support. Please like and share and subscribe.